అన్న చెప్పండి అన్న వచ్చారు కదా ఎందుకోసం వచ్చారు? గత ప్రభుత్వంలో జీవో 46 అని చెప్పి తీసుకొచ్చినారు. కానిస్టేబుల్ నియామకాలలో జీవో 46 అని చెప్పి తీసుకొచ్చినారు. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. నాకు తెలిసి మీరు లెజెండ్ టీవీ మీ ఛానల్కే ఎన్నోసార్లు వచ్చినాం, మీరే ఇంటర్వ్యూ తీసుకున్నారు. కొత్త విషయం ఏం కాదు. మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏందో చెప్తాను నేను. అయితే రేపు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మాట్లాడి ఏంటి అంటే ఉన్న సమాచారం అదేదో మెసేజ్ టైప్లో వచ్చిన దాన్ని బట్టి మేము చెప్తున్నాము. ఇప్పుడున్న దాన్ని బట్టి సాధ్యం కాదు. నెక్స్ట్ నోటిఫికేషన్లో జీవోని రద్దు చేస్తాము అని అంటే మెరిట్ క్యాండిడేట్స్ అంతా ఇప్పుడు ఉన్నారన్న. నెక్స్ట్ వచ్చేదేవో ఏజ్లు లేవు. నెక్స్ట్ వచ్చేది ఎవరో పోయేదెవరో మాకైతే తెలియదు. ఇప్పుడు మేము మెరిట్ క్యాండిడేట్లో ఉన్నాం. మేమేమంటున్నాం, మాకేం ఫ్రీగా ఏమంటలేం కదా. కాంగ్రెస్ పార్టీ గురించి మేము కష్టపడ్డాం, తిరిగినాం, మేమే తిరిగినాం. ఎందుకు అని అంటే మాకు ఆ మాట ఇచ్చిరు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ జీవో 46 రద్దు చేస్తాం. స్వయంగా నేనే వెళ్ళినా. ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను వెళ్ళి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాకముందు ఎంపీగా ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయనకు సార్కి నేను లెటర్ రిప్రజెంట్ చేసిన. మా పార్టీ అధికారంలోకి వస్తే మేము జీవోఎంఎస్ 46 రద్దు చేస్తామని చెప్పిన తర్వాత డిప్యూటీ సీఎం గారిని కలిసినాం, సీతాగారిని కలిసినాం. అన్నీ అయిపోయినాయి అన్న. నిన్న కూడా మాట్లాడుతూ నిన్న సీఎస్ గారును డీజీపీ గారు అందరు మీటింగ్ పెట్టుకున్నారు. సో దీనిపైన మాకు ఒక స్పష్టత ఇవ్వాలన్న. రేపు 19th కనుక వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోతే మేమేం చేసుకోవాలి అర్థం. ఇప్పటికే మా పోరగాళ్ళు మూకుముడి ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పడం జరుగుతూ ఉంది. అట్లా కనుక అయితే ఒక్క నిరుద్యోగి అంటే అంత చులకంగా చూడాల్సింది లేదన్న. మాకు కుటుంబం ఉంది, మాకు తల్లిదండ్రులు ఉన్నారు. ఒక ప్రాణం అంటే అంత సింపుల్గా అంత విలువ లేకుండా లేమన్నా. మేము ఎన్నో ఏళ్ళు కష్టపడాం. గత 4 సంవత్సరాలు కూర్చొని మేము చదువుకొని ప్రిపేర్ అయినామన్నా. మేమేమంటున్నాం, గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఇప్పుడు చెప్పడానికి లెటర్ రిప్రజెంట్ చేయడానికి వచ్చినాం. రేపు అసెంబ్లీలో కనుక మా జీవో గురించి ఏదైనా తీసుకురండి. నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు మేము ఏదైతే ఉన్నామో మాకు న్యాయం చేసే విధంగా చేయండి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా యాజ్ ఒక డిపార్ట్మెంట్కు పోయే వ్యక్తిగా డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే సేవ చేసుకునే వ్యక్తిగా నేను చెప్తున్నాను. మాకు న్యాయం చేయండి. జీవో 46 అభ్యర్థి కేవలం జీవో 46 అనే నెంబర్తో ఉద్యోగం పోయింది అంటే నువ్వు దాన్ని జీర్ణించుకోగలవా? లేదు కదా. లాస్ట్ టైం 96.75 కట్ ఆఫ్ అయింది. ఇప్పుడు అవే మార్కులు చూసుకుంటే 11.5 కట్ అయింది. స్టేట్ కట్ ఆఫ్. నాకు 118.5 వచ్చినాయి. 3 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి నాకు ఉద్యోగం వస్తే అని ఆశ ఉంటుంది కదా. మరి మేము ఎందుకు వస్తున్నాం? ఇన్ని రోజులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్త ప్రభుత్వం ఎందుకు, మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని అడగడం ఎందుకు అని మేము ఎక్కడ అడగలేదు. కానీ మేము ఇటువైపుగా రావడానికి ఒకే ఒక కారణం, మాకు ఎవరైనా సరే, మీరైనా కావచ్చు, గత 10 ఏళ్ళు పరిపాలించిన మీరైనా కావచ్చు, ఇప్పుడు ఎన్ని రోజులు పరిపాలిస్తారో, ఎన్ని ఏళ్ళు పరిపాలిస్తారో అది ఎవరు చెప్పలేం. 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఎవరు చెప్పలేం. కాబట్టి మీరైనా సరే మాకు న్యాయం చేయండి. నిన్న అంత పెద్ద మీటింగ్ పెట్టరు, ఒక చిన్న భరోసా ఇవ్వండి. కోర్టులలో కేసులు వేసినారు, న్యాయపరంగా అయినా చేస్తామని భరోసా ఇవ్వండి మాకు. ఏజ్ కూడా లేదు మాకు. 15 రోజులలో 15,000 పోలీస్ నియామకాలు నియమిస్తానని అన్నాడు కదా, అది ఏ విధమైన నియామకాలు? పాతవి ఇప్పుడు 15,500 పోస్టులు ఏవైతున్నాయో అవి భర్తీ చేస్తున్నారు. అవి ఇప్పుడు కొత్త నియామకాలు మిమ్మల్ని ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా? ఇప్పుడు పోస్టులు కూడా మిగిలిపోయినాయి అన్న. ఎట్లా అంటే మెడికల్ తర్వాత ఒక 2,000 పోస్టులు అట్లా మిగిలిపోయే అవకాశం ఉంది. ఒక వరంగల్ జిల్లాలోనే 130 పోస్టుల పైజలకు మిగిలినాయి మెడికల్ తర్వాత. ఇట్లా మనకు 33 జిల్లాలలో చూసుకుంటే ఇంకా దగ్గర 2,000 పైనే మిగులుతాయి. సో వాటిలో అయినా మమ్మల్ని భర్తీ చేయొచ్చు మెరిట్ అభ్యర్థులని. మేమేమంటున్నాము, మేము సెలెక్ట్ అయితేనే మాకు ఇవ్వండి అంటున్నాం, అంతే కదా. ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? మేమేమంటున్నాం అన్న, మేము పార్టీలకు అతీతం కాదు. ఎవరైనా సరే జియో 46 అభ్యర్థులకు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. మేము లెటర్ రిప్రజెంట్ చేయడానికి వచ్చినాం సార్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే జియో నెంబర్ 46 బాధితులు ఇక్కడికి కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ కృష్ణా నది నీళ్ళు ఏదైతే పరిరక్షించుకుందాం అనుకునే దానికి కూడా ఇక్కడైతే జియో నెంబర్ 46 వల్ల అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఏ పార్టీకి మాకు పార్టీలకు సంబంధం లేదు, మాకు జాబ్లే ముఖ్యము, మాకు మెరిట్ ఉంది, మెరిట్ ఉన్నాక కూడా మాకు జాబులు ఇవ్వట్లేదు, ఇది ఏడాకైనా పోతామో మేము ఆత్మహత్యకైనా సిద్ధంగా ఉన్నామని జియో నెంబర్ 46 బాధితులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాకేష్తో అని.